హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కుక్కను చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఒక సామెత ఉంటుంది అనమాట. ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలతో ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను ర్యాంప్ ఆడిస్తుంటే, మరోవైపు దానికి ధీటుగా అంటే సిద్ధం సభలకు ధీటుగా తాము కూడా మరో పెద్ద ఎత్తున సభ నిర్వహించి జన సమీకరణ పెద్ద ఎత్తున చేయాలని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు భావించారు. అందులో భాగంగానే పొత్తు ప్రకటన తర్వాత, మొదటి జాబితా ప్రకటన తర్వాత ఈ నెల 28న తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి జిల్లాలో భారీ బహిరంగ సభకు ఇద్దరు నేతలు కూడా పిలుపునిచ్చారు. రెండు పార్టీల శ్రేణులు కదిలి రావాలని చెప్పి అప్పీల్ కూడా చేశారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆ సభ వాయిదా పడినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటే, మొన్న 26వ తారీఖున టీడీపీ జనసేన పొత్తు ప్రకటన తర్వాత రెండు పార్టీల మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. ఇంచుమించు 30కి పైగా నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు ఫ్లెక్సీలు కనపడితే కాల్చివేసేంత కోపంతో రగిలిపోతున్నారు జనసేనకులు. ఈ నేపథ్యంలో మరోవైపు టీడీపీలో సైతం తమకు సీటు దక్కదేమో అన్న భయాందోళనలో చాలామంది అభ్యర్థులు నిన్న కరకట్టలోని చంద్రబాబు నివాసానికి వచ్చి చాలా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. కొంతమంది కార్యకర్తలు అయితే ఏకంగా పెట్రోల్ క్యాన్లను పట్టుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈ టైంలో సభ కనుక నిర్వహిస్తే జన సైనికులు ఈ సభకు వస్తారా, ఒకవేళ వచ్చినా సవ్యంగా నిర్వహించనిస్తారా అన్న ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో సభ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు మార్చి 3వ తారీఖున ఆదివారం రోజు పల్నాడులో చిలకలూరుపేటలో 15 లక్షల మందితో సిద్ధం చివరి సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు వైసీపీ కసరత్తు చేస్తుంది. ఒకవేళ అది జరిగిన తర్వాత ఈ సభనేమన్నా మళ్ళీ ముందు పెట్టుకుంటారా, లేదంటే సభలు నిర్వహించకుండానే ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో అభ్యర్థులతో ఇన్ఛార్జీలతో కలిసి ప్రచారం చేస్తారన్నది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్గా మారింది. మొత్తం మీద జాబితాతో తొలి అడుగు అనుకుంటున్న టీడీపీ జనసేన రెండు పార్టీల మధ్య అదే చివరి అడుగు, అంటే ఈ రాజకీయంగా 2024 తర్వాత అదే చివరి అడుగు అవుతుందా అన్న సూత్రీకరణలు వెలువడుతున్నాయి. చూడాలి మరి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎలాగూ సవ్యంగా సాగేటట్టు లేదు. జనసేన టీడీపీకి ఓటేసే పరిస్థితి లేదు, టీడీపీ ఎలాగూ జనసేనకు ఓటేదు, అది తెలిసిన విషయమే. చాలా ఉదంతాలు కూడా ఉన్నాయి చరిత్రలో. సో ఈ పొత్తు వికటించినట్టే, అంటే కలిసి ఉన్నా కూడా ఆత్మలు కలిసి ఉన్నా శరీరాలు కలవలేదన్నట్టు ఇట్లా మొత్తం మీద జాబితాతోనే పేటాకులైనట్టు కనిపిస్తుంది. ఇంకా బీజేపీ కనుక ఫీల్డ్లోకి దిగితే, అంటే ఈ పొత్తులోకి వచ్చినా లేదంటే సింగిల్గా పోయినా టీడీపీలో అసంతృప్తులు, జనసేనలో అసంతృప్తులు బీజేపీ వైపు చూసి అటువైపు పెద్ద ఎత్తున వలసలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సో మొత్తం మీద ఈ సభ అయితే వాయిదా పడింది. ఇప్పటికెప్పుడు అయితే జరిగే అవకాశం ఎంత మాత్రం లేదు. ఒకవేళ జరిగినా కూడా జనసేన కార్యకర్తలతో ఆ సభ పెద్ద గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. సో చూద్దాం మరి తదుపరి ప్రకటన ఎప్పుడు ఉంటుంది, ఏం చేస్తారని. ఇది టీడీపీ జనసేన సభకు సంబంధించిన ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.